హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే అంటే ఇది రూమర్ అని చెప్పొచ్చా, మళ్ళీ ఏమైనా ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుందేమో. బట్ నేను చూసాను కాబట్టి అది షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. అయితే నేను ట్విట్టర్లో నార్మల్గా చూస్తున్నప్పుడు నాకైతే ఈ ఫోటో కనిపించింది అనమాట. సో ఇందులో మేబీ అది రూమర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏమో తెలియదు. బట్ నాకు కూడా అది కన్ఫర్మ్ కాలేదన్నమాట. సో అగైన్ రూమర్ అని తీసి పారేయాలని కూడా, ఎందుకంటే మనకి ఇప్పటిదాకా స్టోరీ రివీల్ అవ్వలేదు కదా. సో నాకు కూడా ఎక్కడో చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. అయితే ముగ్గురు క్యారెక్టర్లు ఉన్నారా అని చెప్పి నాకైతే డౌట్. ఒకటి రామ్ నందను, అప్పన్న, ఇంకొకటి విజయ్. సో 3 క్యారెక్టర్లు ఉన్నాయా అని చెప్పి నాకైతే డౌట్ పడుతుంది అనమాట. సో ఎందుకంటే ముగ్గురికి 3 సపరేట్ లుక్స్ పెట్టారు. సో అగైన్ సాంగ్స్ కానీ ఇప్పుడు జరగండి సాంగ్ చూసుకుంటే ఒకలా ఉంటుంది, అలాగే రామచమచల హెయిర్ స్టైలు అదంతా ఒకలా ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ మొన్న వచ్చిన నానా హైరానా సాంగ్ ఒకలా ఉంటుంది. సో మేబీ మీరు అనొచ్చు, సో ఇవన్నీ స్టూడెంట్ ఎపిసోడ్ అనేది ఆ ఫ్లాష్ బ్యాక్, సో అట్లా ఉంటుంది అని చెప్పి. బట్ నాకైతే ఎక్కడో డౌట్ పడుతుంది గైస్, ఎందుకో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ అప్పన్న తండ్రి క్యారెక్టర్, అప్పన్నకి 2 కొడుకులు, సో విజయ్ అలాగే రామ్ నందన్ అని చెప్పి ఒక రూమర్ అయితే నడుస్తుంది అనమాట. బట్ అది ఎంతవరకు నిజమనేది ఇంకా బయటకు రాలేదు. సో అగైన్ అది కన్ఫర్మ్ చేయడానికి కూడా మనకి ఎలాంటి సోర్సు లేదనమాట. సో తీసిపడడానికి కూడా ఏ సోర్సు లేదు, ఎందుకంటే స్టోరీ లీక్ అవ్వలేదు కాబట్టి. తమిళ వాళ్ళకి అది ఫేవర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసాం, ఇప్పుడు అదిరింది ఒకటి, అలాగే బిగిల్ ఒకటి. సో ఇలాంటి కొన్ని సినిమాలు చూసాం అనమాట. సో ఇలాంటి సినిమాల్లో ఒకే హీరో 3 క్యారెక్టర్స్ చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం అది. సో మేబీ తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ గారు స్టోరీ ఇచ్చారు కదా. సో మేబీ అలాంటి ఎలిమెంట్ ఏమైనా ఉండొచ్చా అని చెప్పి ఒక రూమర్ అయితే నడుస్తుంది అనమాట. సో ఎనీహౌ అలా జరిగితే ఇంకా హ్యాపీ, ఎందుకంటే ఒకే సినిమాలో 3 క్యారెక్టర్స్ చూస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి. సో అది జరగాలని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారనమాట. కొన్ని రోజుల్లో సినిమా అయితే రిలీజ్కి రెడీ అయిపోతుంది అనమాట. సో ట్రైలర్ అన్నీ కూడా పర్ఫెక్ట్ డేట్లలో ప్లాన్ చేశారు గైస్. 21st ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది బయటికి. సో దగ్గరలోనే ఉంది, 10 రోజుల్లో రెడీ అయిపోండి. దానికి తర్వాత సో డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ జనవరి ఫస్ట్ వీక్ కానీ ఒక పెద్ద ఈవెంట్ చేసి ట్రైలర్ అయితే భారీగా లాంచ్ అయిపోతున్నారు. సో ఆ ట్రైలర్ కోసం కూడా నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.